NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవగాహన రాహిత్యంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్ధాలు వలస్తున్న చంద్రబాబు. దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. సీఎం జగన్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో బీజేపీ నేత అమిత్ షా పర్యటన. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాస్ పుస్తకాలు ఉండవు. మీ ఆస్తి పత్రాలను జగన్ లాక్కొని జిరాక్స్ కాపీలు ఇస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. గుంటూరులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. వాడవాడలా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు. వైసీపీ టీడీపీ నడుమ పదునైన విమర్శల పర్వం. అవగాహన రాహిత్యంతో చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. జగన్ భూములు లాక్కున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు భూములిచ్చేది జగన్ అయితే లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూతగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 100 ఏళ్ల తర్వాత భూముల రీసర్వే చేపట్టామని ఆయన వెల్లడించారు. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడడం దుర్మార్గమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు. ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే, ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో గుండాగిరిని అంతం చేసేందుకే టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతితో పాటు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అమిత్ షాకు చంద్రబాబు పుష్పగుచ్చం ఇచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఆ తర్వాత అమిత్ కూడా చంద్రబాబును శాలువాతో సత్కరించారు. అమరావతిని మళ్లీ రాజధాని చేసేందుకే కూటమి పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రాలో భూమాఫియాను అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग डिरेल कर दिया है. పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే, ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు. भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं. మిత్రులారా, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. आप आंध्र प्रदेश में चंद्रबाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए. 2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे. మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి. నేను ఇస్తున్న హామీ అంటే, రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. భాయ్ और बहनों,
अभी ये इंडी अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडी अलायंस को बहुमत दो। మిత్రులారా, ఈ ఇండి అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండి అలయన్స్ కు ఆదరణ ఇవ్వండి, మెజారిటీ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సిద్ధమా? మీరు అందుకని ఈరోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకు 3 పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, దుర్మార్గుని ఇంటికి పంపించాలి. అదే మా కూటమి ధ్యేయం అని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దుర్మార్గులు ఒక్కసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 3 రాజధానులు ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్ళీ అమరావతిని భారతదేశంలో నెంబర్ 1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాస్ పుస్తకం అడంగలు ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మీ ఆస్తి పత్రాలను జగన్ లాక్కొని మీకు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పారు. అసలు పత్రాలని అమెరికాలోని క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ అనే తన బినామీ కంపెనీ నిర్వహిస్తుందంటున్నారు. మీ జుట్టును ఆయన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెస్తున్నారు. దాన్ని చెత్తబుట్టలో వేయండి. మేము అధికారంలోకి రాగా మొదటి సంతకం మెగా డిఎస్సీపై, 2వ సంతకం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేందుకే చేస్తా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. రత్నం భూమాఫియా తమిళలో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది పట్టాదారు పాస పుస్తకం. ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? దానిపైన నీ బొమ్మ ఉండాలి. అది నీ భూమి, నీ హక్కు. సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా. తమిళలో ఇక్కడితో ఆగలా. సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10(1) లేదు, అడంగల్ లేదు, అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ. ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇదంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ఎముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు. ఈ భూమి మీ భూమి మీది కాదు. ఇప్పుడు
మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది, సైకో గుప్పెట్లో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజెట్ అవ్వలేదు, చట్టం అమలు అవ్వలేదు, విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా అంటూ సజ్జల మండిపడ్డారు. భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో చంద్రబాబుల భూములు అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్లాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందుల్లోకి నెట్టారు. సిఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యూటివేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు అని సజ్జల పేర్కొన్నారు. ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ఇంకో దారుణం. రెండు విషపూరితమైనవి. రెండవది మరి వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకంగా మనం సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకొకటైనా రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాధినేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇది చేసేది ఎవరు? అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు, ఓ రాజకీయ పార్టీగా చెప్పాలని చెప్పుకునే వాళ్ళు, అందులోనూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉందని చెప్పుకుని చంద్రబాబు నాయుడు లాంటి ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అసలు ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది నిజానికి దేనికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్ గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉంది, ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్ లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్ లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకొని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్ లో ఉంటుంది. ఫలానా రామకృష్ణారెడ్డికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుంది అని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మారాల్చాలనుకున్నది రియల్ గా నీ భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? వైసీపీ సర్కార్ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుందని ఏఐబీసీపీ ఫౌండర్ విశ్రాంత జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ విప్లవం కొనసాగుతోందన్నారు. జగన్ ఇచ్చిన గ్యారంటీలు 80% నెరవేర్చారని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఐటీసీ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదలకు పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధంలో పేదలు గెలవాలని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ సిద్ధమైందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వలన బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. తనకు ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టు వరకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు ఠాకూర్ యాదవ్, పోకల వెంకటేశ్వర్లు, భగవాన్ పాల్గొన్నారు. నేను
ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే మాత్రం నేను జస్టిస్ ఈశ్వరయ్య గారి భావజాలంతో పెరిగిన విద్యార్థిని. ఇప్పుడంటే యూట్యూబ్ ఇవన్నీ చాలా ఛానల్స్ వచ్చినాయి, కానీ అప్పుడు పేపర్లో వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతి మనిషి పుట్టుకతో సమానులే, అందరికీ సమానమైన హక్కు ఇవ్వాలి అనే భావజాలాన్ని మొదలుపెట్టి అది హెడ్లైన్గా ఒకరోజు పేపర్లో వస్తే, నేను ఒక వెనుకబడిన విద్యార్థిగా చదువుకుంటున్న వాడిని, కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎన్నో అవమానాలు పొంది ఫైనాన్షియల్గా కానీ ఎకనామిక్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సోషల్ స్టేటస్ కానీ వేరియస్ స్టేటస్లో అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న సందర్భంలో ఒక హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి మనిషి సమానమే, పుట్టుకతో అందరూ సమానమే అనే స్టేట్మెంట్ చూసి నేను కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో నేను సారు రాసిన జడ్జిమెంట్స్ కానీ అపీర్ అయిన కేసులు కానీ ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపించింది. ఎందుకంటే ప్రతి మనిషికి ఏ మనిషికి డిఫరెన్షియేట్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాల్సింది రెండు రకాలుగానే డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒక ఆడ ఒక మగ డిఫరెన్షియేట్ చేయొచ్చే, కానీ మగలో కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి. పుట్టినప్పుడు అందరూ సమానం అనే భావజాలంతో వచ్చారు. ఇటువంటి వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉంటూ తర్వాత జడ్జిగా ఉంటూ తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటూ ఎంతో మందిని ప్రభావితం చేస్తూ నిష్పాక్షికంగా అందరినీ సమానంగా చూడు. అందరూ సమానం అంటే బీసీలు ఒక్కటే సమానం అని కాదు, ప్రతి మనిషి సమానం అనే భావనని సార్ ప్రతి వాక్యంలోనూ ప్రతి జడ్జిమెంట్లోనూ కనిపిస్తూ ఉండేది. రోజు గుంటూరు మహాపట్టణంలో ఇక్కడ ప్రెస్ మీట్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మిత్రులు ఇప్పుడే చెప్పారు, నేను వెనుకబడిన తరగతుల జాతికి చెందినవాడిని, కానీ నేను కులము ప్రాక్టీస్ చేయను, ఏది వేరే మతం కూడా తక్కువ ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే అన్ని మతాలు అన్ని కులం ఒకటే. నా ప్రకారము మానవ కులం అందరిది ఒకటే, మానవ జాతి ఒకటే, మానవులందరికీ కూడా సృష్టి అందరికీ కూడా దేవుడు ఒకటే. కాబట్టి ఒకటే కులము ఒకటే కుటుంబం ఒకటే దేవుడు అని నమ్మే వ్యక్తిని నేను. ఆ రకంగా ఎక్కడో స్కూలు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, రోడ్డు లేదు, ఆ కుగ్రామంలో పుట్టి చదువుకొని ఏ మైండ్ ఆబ్జెక్ట్ లేకుండా మరి ఒక న్యాయవాది అయి 22 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి సివిల్ హైకోర్టులో న్యాయమూర్తి కూడా, అంటే స్టేట్ అంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్, అంటే జ్యుడిషియరీ అనే స్టేట్ని కూడా 14 సంవత్సరాలు పాలించి మరి ఆ అనుభవాన్ని, దాని తర్వాత జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా 3 సంవత్సరాలు చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో, ఇప్పుడున్న అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్న టైప్ 8 బంగ్లాలో 3 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాను. భారతదేశంలో జడ్జికి 2 ఎల్టీసీస్ ఉంటాయి, అక్కడ కూడా 2, అంటే 14, 3, 17 సార్లు భారతదేశం 4 మూలల మన తిరిగి ఎన్నో అంటే ఎగ్జామిన్ చేసి సోషల్ స్ట్రక్చర్స్ని ఎగ్జామిన్ చేసి ఇతర దేశాలు కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా వెళ్ళాను, యూరోపియన్ కంట్రీస్ అమెరికా అన్ని దేశాలు కూడా తిరిగి ఈ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని నా యొక్క నేషనల్ కమిషన్ బ్యాక్ క్లాసెస్ చేసిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నేను సమాజానికి ఇవ్వాల. నాలాంటి వాళ్ళు సమాజం సమాజం నుంచి అడగకుండానే వచ్చిన జీపీ, అడగకుండానే వచ్చిన జడ్జి, అడగకుండానే వచ్చిన నేషనల్ కమిషన్ అందరికీ ఎందుకు చదువు వల్ల వచ్చింది. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో యువకులు, మహిళలు, జన సైనికులు భాష్యం ప్రవీణ్ కు ఘనస్వాగతం పలికారు. రైతులు తమ ట్రాక్టర్లను పసుపు బెలూన్లతో, టీడీపీ జనసేన జెండాలతో అలంకరించుకొని భారీ ప్రదర్శన జరిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ వెల్లడించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ సూచించారు. అదేవిధంగా 50 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. రేపు మే 13వ అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నన్ను, అట్లానే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఇద్దరినీ మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మంత్రి విడుదల రజని ఏ కులమో చెప్పాలని కూటమి నాయకులు గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి డిమాండ్ చేశారు. ఉదయం ఒక కులం, మధ్యాహ్నం ఒక కులం, సాయంత్రం ఒక కులం చెప్పుకునే రజని ఏబీసీ కులమో చెప్పాలని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర బీసీ కుల జాబితాలో రజనీ కులం పేరు లేదన్నారు. రజక సామాజిక వర్గానికి చెందిన గల్లామాదివి నిజమైన బీసీ కులమని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్లో ఏ కన్వెన్షన్ హాల్లో గుంటూరు నగర విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిశెట్టి మురళి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు చేసింది గుండు సున్నా అన్నారు. బీసీ నేతలను కలవటానికి, చూడటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అంటే గౌరవం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ నేత కనుసన్నల్లో ఇక్కడ రాజకీయం జరుగుతుందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులే దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ వాతావరణం బీసీ మనుషుల్ని కలవటానికి ఆయన ఇష్టపడ్డు, చూడటానికి ఇష్టపడ్డు. కనీసం ఇంకా కలవడు, చూడనప్పుడు ఇంకా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అసలు మాట్లాడటం లేదు. నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా అయి ఉండొచ్చు, బీసీల్లో నువ్వు ఎంత ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మంత్రి అయి ఉండొచ్చు, కానీ మనకి ఇంటర్వ్యూస్ ఉండవు. నాకు ఏదైనా పదవి ఇవ్వాలి అనేది అనివార్యం జగన్ గారికి. ఎందుకంటే గత ఎలక్షన్లో ఆయన కోసం పనిచేశాను కాబట్టి. మరి ఆయనకు ఎన్నోసార్లు కలుద్దాం ఉంటే కుదరలేదు. నాకేం చేస్తాం అడుగుతానంటే కుదరలేదు, అవకాశం రాలేదు. ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ హెలిప్యాడ్ దగ్గర లేకపోతే డయాస్ ఎక్కేటప్పుడు మా అక్కడ కూర్చోబెడితే, సార్ నా సంగతి ఏంటి సార్, మరి నాకేమైనా అవకాశాలు ఇస్తున్నారా? తప్పకుండా అన్న, మీరు నా గుండెలో ఉన్నారన్నా, మేము బాగా చూసుకుంటా. 2 ముక్కలు ఆయన ఎక్కేస్తాడు, మీటింగ్ అయిపోతే వెళ్ళిపోతాడు. మళ్ళీ అవకాశం రావాలంటే మళ్ళీ ఏదో పబ్లిక్ మీటింగ్లో గుంటూరులోనో, తెనాల్లోనో, వినుకొండలోనో, సత్యపల్లి మాచర్లు ఉంటే దగ్గర 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ మన క్యూలో ఉంచుంటాం. అందరిని వరుస క్యూలో ఉంచోబెడతారు. ఆయన దగ్గర సార్ నా సంగతి ఏంటి చేద్దామన్నా. ఈ క్రమంలో ఏదో ఒకటి చేస్తే మురళికి, తాడిశెట్టి కుటుంబానికి గుంటూరులో పదవి ఇస్తే వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒకటినాడు. మీకు అందరూ తెలుసు. ఆయన ఎవడో మీ ద్వారా రజనీ గారిని అడుగుతున్నాను, అమ్మా నువ్వు ఏ బీసీ కులానికి చెందిన అనువో గుండె మీద చేసి చెప్పగలవా అని రజనీ గారిని అడుగుతున్నా మీ ద్వారా. ఎవరు మాకున్నటువంటి ఈ 120, 125, 135 వేసుకోండి, 135 కులాల్లో నీ కులం పేరు ఉందా? పొద్దున ఒక కులం, మధ్యాహ్నం ఒక కులం, సాయంత్రం ఒక కులం చెప్పి 4 కులాలు పేరు చెప్పి ఓటు అడుగుతున్నటువంటి వ్యక్తి రజనీ గారిని మేమంతా గమనించాలి. నేను ధైర్యంగా చెబుతాను, నా చెల్లి రజకులు, నేను ధైర్యంగా చెప్తాను, నేను సగరుణ్ణి. నువ్వు ధైర్యంగా చెప్పమ్మా ఏ కులం, అప్పుడు మీరు బీసీ కులాలు చెందిన వాళ్ళకి గుర్తిస్తాం. దయచేసి ఈ విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలి. పొద్దున ఒక కులం పేరు చెప్పి నేను మీ అమ్మాయిని అంటుంది, మధ్యాహ్నం ఇంకో కులం వాళ్ళ దగ్గర వెళ్ళి నేను మీ అమ్మాయిని అంటుంది, సాయంత్రం ఇంకోళ్ళ దగ్గర వెళ్ళి నేను మీ అమ్మాయిని చెబుతుంది. ఇప్పుడు ఎంతమందికి అమ్మాయిలమ్మా నువ్వు, ఎంతమంది, మాకేం అర్థం కావట్లేదు. దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. ఆమె చెందినటువంటి కులం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలు జాబితాలో ఆ పదము ఆ కులానికి ఉంది, మన దగ్గర లిస్టులో లేదని మీరు గమనించాలి. గుంటూరు ఏటుకూరు రోడ్డు డిఎస్ నగర్ వాసులకు గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ శుభవార్త తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఫారాలు రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బృందావన్ అపార్ట్మెంట్స్ పక్కనే ఉన్న పీకల వాగును ఆధునీకరిస్తామని భరోసానిచ్చారు. స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ కార్పొరేటర్ కొంపల్లి మాలకొండయ్య ఆధ్వర్యంలో డిఎస్ నగరవాసులు వారికి బ్రహ్మరథం పట్టారు, గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాలకొండయ్య మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో గద్దె నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈరోజు డిఎస్ నగర్లో బెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి, బెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థి మరియు మహమ్మద్ నజీర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎస్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వచ్చేసినారు. ఇంటింటి కార్యక్రమానికి వచ్చేసిన 10,000 మందితో డిఎస్ నగర్లో ముఠా కార్మికులు, వ్యాపారస్తులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మన మహిళా అమ్మలు అందరూ స్వాగతం పలికి బ్రహ్మాండమైన అఖండ మెజార్టీతో గెలవాలని అందరూ మహిళలు దీవించి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మమ్మల్ని అందరినీ ఇక్కడ డిఎస్ నగర్లో సమస్యలు ఏందని చెప్తే, ఈ పీకలవాగు ఉంది, పీకలవాగు ముస్తాఫా గారు కొబ్బరికాయ కొట్టి వదిలేసి చేయకపోయినాడు, అసలు చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ అది కొద్దిగా చేసి జనాలందరికీ నరకం చూపిస్తున్నాడు మనం ఈ ముస్తాఫా గారు. ముస్తాఫా గారు గెలవడానికి ఉద్దేశం మీద ఇప్పుడు వాళ్ళ కూతురుని ఒక ఆమెను పెట్టారు. వాళ్ళ కూతురికి అసలు ఏమీ తెలియని మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ పీకలవాగు వాళ్ళ కూతురు గెలవడానికి ఆ పీకలవాగు పనులు పెట్టాడు. ఇక్కడ నజీర్గా ఇప్పుడు బెమ్మసాని గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఇక్కడ పట్టాలు లేవు, బీఫారాలు లేవు. బీఫారాలు అందరూ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేపిస్తామని చెప్పినారు. ఈరోజు ఎన్డీఏ కూటమి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి గారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నజీర్ అహ్మద్ గారు మా 14వ డివిజన్కి రావటం జరిగింది. వచ్చిన తర్వాత బృందావన అపార్ట్మెంట్లో వినాయక స్వామి గుడి దగ్గర పూజలు చేసుకొని ఆ తదుపరి కార్యక్రమాన్ని భారీ ఊరేగింపుతో 14వ డివిజన్లో మొదలై రాములవారి గుడి దగ్గర కొంపల్లి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో, మాజీ కార్పొరేటర్ కొంపల్లి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో జనం తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ యొక్క మా డిఎస్ నగర్లో భారీ మెజారిటీ వస్తుంది. పెమ్మసాని గారు పట్టాలు ఖచ్చితంగా ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. ఇంకా జనం ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద వేసి ఈ యొక్క పట్టాలు తెప్పించుకునేదానికి కృషి చేస్తారు. ఈరోజు అంతా వైభవంగా బ్రహ్మాండంగా ఈ ర్యాలీ కార్యక్రమం మా వార్డులో జరిగింది. మన ఇంటి వద్దకే పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎం అయితేనే సాధ్యమవుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. టీడీపీ నేతలు డబ్బులతోనే ప్రజలను కొంటున్నారే తప్ప ప్రేమ ఆప్యాయతలను కొనలేరని చెప్పారు. ఆర్భాట ప్రచారాలతో తెలుగు తమ్ముళ్ల హైప్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. మీ వద్ద డబ్బు ఉంటే మీ పేరు మీదే సేవా కార్యక్రమాలు మేమే నిర్వహిస్తామన్నారు. స్థానిక 17వ డివిజన్ కార్పొరేటర్ ఫర్జానా ఆధ్వర్యంలో గాంధీనగర్, చాకలిగుంట ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళలు నూరి ఫాతిమాకు మంగళహారతలు పట్టి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా చంద్రబాబుకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జానీ, వార్డు ప్రెసిడెంట్ యాదల చిన్న, బికారి యాదల రామ్, అనూప్, పద్మ, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక హైప్ క్రియేట్ చేస్తారు. ఎందుకనంటే మా వెనకాల జనాలు ఉన్నారు, మా వెనకాల అన్నీ ఉన్నాయి, మేము గెలుస్తాము, మేము చేస్తాము, ఇది మా ఏమంటారంటే మాది విజయ అంటే లైక్ సంకేతం అని చెప్తారు. కానీ ఒకే మాట అంటానండి, మీరు ఎంత చేసినా ఏం చేసినా కూడా, మీరు ఎంత హైప్ క్రియేట్ చేసినా కూడా ఏమీ జరగదు. ఎందుకనంటే మీ వెనకాల మీరు డబ్బులు వెదజల్లుతున్నారు, ఏంటంటే జనాల్ని మీరు కొంటున్నారు అంతే. మీకు తెలిసింది ఏంటంటే కొనటం ఒక్కటే, కానీ ప్రేమ ఆప్యాయతల్ని ఎవ్వరు కొనలేరన్నా. మీరు కొంటుంది ఏంటంటే వాళ్ళ సమయాన్ని మాత్రమే కొంటున్నారు, అంతేగాని వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని పర్యటనలు చేసినా, ఎన్ని ఆర్భాటాలు పెట్టినా, పారాషూట్లు పెట్టినా, ఏం పెట్టినా, ఏ డబ్బులు ఒక్కటే మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అన్న. నేను ఒక్కటే అడుగుతాను,
పెమ్మసాన్ అన్న మీ దగ్గర డబ్బులు ఎక్కువైందంటే మా లాంటి వాళ్ళు ప్రజాసేవ చేసేవాళ్ళు మా లాంటి వాళ్ళకి ఒక ఫండ్ అంటూ ఇవ్వండి, మేమంటూ మీ డబ్బులతో మేము ప్రజలకి మంచి చేసే విధంగా చేస్తాము, మీ పేరే పెడతాము, అది కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు డొనేట్ చేశారనే మాటే పెడతాము, ఎందుకంటే మా దగ్గర ఉన్న దాంట్లో మేము చేస్తున్నాము, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా మీరు మాకు ఇస్తే మేము చేసి పెడతాము, చేసి పెట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు యుఎస్ నుంచి వచ్చారు, గతంలో ఎంపీగా కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు అని చెప్పి పెట్టి మరి అది ఏదైనా శిలాపలకం ఉంటే అది పెట్టి అక్కడ మంచి చేసే విధంగా మీరు మీ ఆధ్వర్యంలో పిల్లలు చదువుకుంటారు, మీ ఆధ్వర్యంలో మీరు చెప్తున్న స్కూళ్ళు హాస్పిటళ్ళు ఫ్యాక్టరీలు అంటున్నారు కదా అది మీరైతే చేయలేరు, మేమైతే చేయగలుగుతాం, ఎందుకంటే ప్రజలకి తెలుసు మేము చేయగలుగుతామని. ఆ ఫండింగ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాకు ఇస్తే మేము చేస్తాం కదా, చక్కగా చంద్రబాబు నాయుడు గారు అయితే అటు ఇటు పంచి వెడ్ది ఇదిగోండి ఈ వేస్ట్ డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేసి ఏదో హైప్ క్రియేట్ చేసుకున్నారు. గుంటూరు తూర్పులో మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు సభలాగా అవుతుంది, ఎంత చేద్దాం అనుకున్నా కూడా పాపం నిజంగానే అయ్యో ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ పేర్లే తెలియదంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నారు, వయసు ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు అందరు గుర్తుపెట్టుకోండి, వయసు ఎక్కువ ఆయనకి ఎన్ని రోజులు ఉండి ఎన్ని రోజులు ప్రజాసేవ చేస్తారు, నడవలేరు, మరి గుర్తుండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్నీ గుర్తుంటాయి, తిరుగుతారు, బటన్ నొక్కుతారు, పథకాలు వేస్తారు, పథకాల గురించి అవగాహన ఉంది, ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచిస్తారు, ఇవన్నీ ఇక్కడ వ్యత్యాసం ఉంది. కాబట్టి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారండి, మీరు ఎన్ని చేసినా కూడా మా ప్రజలు నమ్మరు, ఈ జిల్లా ప్రజలు నమ్మరు. గతంలో కూడా గల్లా జయదేవ్ గారు ఏ మాదిరిగా అన్నారో ఆయన దగ్గర క్లాసులు తీసుకొని మీరు వచ్చారు, ఆయన క్లాసులు కరెక్ట్గా లేవు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం మతం ప్రాంతం పార్టీలు చూడకుండా సంక్షేమ ఫలాలు అందించామని రాష్ట్ర మంత్రి విడుదల రజని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన సాగించామని వెల్లడించారు. జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గుంటూరు అమరావతి రోడ్లో స్థానిక కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి రజని లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే 2024లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అవినీతికి చిరునామాగా మారిన విడుదల రజని కావాలా, సేవా దృక్పథం కలిగిన గల్లా మాధవి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న మాధవి సూచించారు. విజన్ ఉన్న నాయకులు చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. టీడీపీ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉందని పేర్కొన్నారు. గుంటూరు అమరావతి రోడ్లో ఏ కన్వెన్షన్ హాల్లో గుంటూరు నగర విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నం, గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థులు గల్లామాధవి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశ్వబ్రాహ్మణుడు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా అపరకర్మల సత్రం కూడా నిర్మిస్తామన్నారు. చివరికి వైసీపీ నాయకులు అపరకర్మల సత్రం దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దుర్మార్గమని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు గట్టి శ్రీనివాసరావు, జంపని నాగేశ్వరరావు, పదిర ఈశ్వరాచారి, కలిశెట్టి హనుమంతరావు, నాగేశ్వరాచారి, కడియాల సుబ్బారావు, పి వెంకట లక్ష్మణాచారి, మోహన్ రావు, కాజా, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఒకటండి మేనిఫెస్టో చూపించారు మీకు ప్రత్యేకంగా, అంటే ఒక పార్టీ ఎంత వివరంగా ఆలోచిస్తే ప్రతి వర్గానికి కులాలకు కూడా వివరంగా మేనిఫెస్టో ఇచ్చింది. సో అలాంటి పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వకారణం. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి వర్గాన్ని అంతే సమానంగా చూస్తుంది. నేను మొన్న విశ్వబ్రాహ్మణ వాళ్ళకి కూడా వెళ్ళాను ఆత్మీయ సమావేశానికి. వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన విషయాలు అంటే ఎంత
ఒక తండ్రిలాగా ఆలోచిస్తేనే అంత వివరంగా మేనిఫెస్టో తయారు చేయగలుగుతారు. అయితే నేను వాళ్ళని అడిగాను, అంటే మీకు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి కూడా మేనిఫెస్టో వస్తుందా అంటే అలాంటిది ఏం లేదని చెప్పారు. సో అక్కడే మనకు అర్థమవుతుంది, కళ్ళు మూసుకొని మన అందరం సరైన పార్టీలోనే ఉన్నాము, ఇదే ఐక్యతతో ముందుకు నడిపిద్దాము, అంతా మంచిగానే ఉంటుందనే ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ చూపిస్తున్న ఈ అపూర్వ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు బిడ్డలు, గురు శిష్యులు ఉన్నారు, మన బ్రహ్మంగారి శిష్యులందరూ కూడా. ఇప్పటికీ నిత్య పూజ జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో బ్రహ్మంగారిది. అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో మనం చూసుకుంటే గురువు గారిది ఒక ఉపదేశం గుర్తొస్తుందండి, ఒక మాట గుర్తొస్తుంది, గురు మాట. బోధ చేసే గురువు దొరకడు, బాధ పెట్టే గురువు వదలడు అని స్వామివారు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. మనని పీల్చుకొని పిప్పి చేస్తూ తినేవాడేమో మనను వదలట్లేదు, మనకు మంచి చేసేవాడేమో మనకి దొరకట్లేదు. 5 ఏళ్ళు ఎన్ని రకాలైన ఇబ్బందులు పడి ఉన్నా కూడా ఈరోజు మళ్ళీ ఓటు ఎవరికి వేయాలి, ఎవరు మనకి మంచి చేస్తారు, ఎవరు మంచి చేయరు అనే ఒక అనుమానంతో మళ్ళీ మనము ఎలక్షన్లకు వచ్చేసాము. మళ్ళీ వారు వన్ సైడ్ అవ్వాల్సిన పరిస్థితిలో కూడా మళ్ళీ ఒక రకమైన అనుమానంలో మనం కూర్చున్నాం, ఎవరికి వేయాలి ఓటు. అటు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి వేయాలా, లేకపోతే మళ్ళీ ఇటు ఫ్యాన్ కేసి మళ్ళీ గెలిపించుకోవాలా అనే ఒక ఆలోచనలో మళ్ళీ ఉన్నాం మనం. అసలు మనకి ఈ ఆలోచన అవసరమా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం, విశ్వ బ్రాహ్మణులు అనే కులానికి సంబంధించినటువంటి వారు మీ చేతిలో ఒక నైపుణ్యం ఉంది. ఏదైతే మీరు ఒక బంగారు వస్తువుని దాన్ని ఒక రూపకల్పన చేసేటువంటి కార్యక్రమం మీ చేతిలో జరుగుతుంది. అలాగే విగ్రహాలు కానీ, అలాగే ఏ వస్తువైనా ముడిసరుకున్న దాన్ని మార్చగలిగినటువంటి నైపుణ్యం మీకు భగవంతుడు ఇచ్చినటువంటి విషయం తెలుసు. అటువంటి వారు ఏదైతే మీ గుర్తుందో ఈరోజు రాష్ట్రానికి ఒక విశ్వ బ్రాహ్మణునిగా నేను చంద్రబాబు నాయుడు గారిని పోడాలనుకుంటాను. ఎందుకంటే ఏమి లేనటువంటి రాష్ట్రాన్ని రూపకల్పన చేసి అమరావతిని సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ కూడా తెలియజేస్తాను. లేనటువంటి రాజధానిని పెట్టాడు, లేనటువంటి సెక్రటరీని తెచ్చాడు, లేనటువంటి హైకోర్టు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అందుకని మీతో పాటు మీ ఏ విధంగా అయితే మీ చేతిలో నైపుణ్యం ఉందో, మీరు ఏ విధంగా అయితే శిల్పులుగా విగ్రహాన్ని తయారు చేసి దాన్ని మీరు తయారు చేసినటువంటి విగ్రహాన్ని భగవంతుడిగా పూజ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని మీ చేతి నైపుణ్యంతో మీరు ఇంకా ముందుకు ఎదగాలని. జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకుపల్లి జోషి రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రంగా చేయడమే జై భారత్ నేషనల్ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీ విధి విధానాలు ప్రజలకు తెలియజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజల జీవితాలలో వెలుగును నింపేందుకు టార్చ్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. తమ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ కోఆర్డినేటర్ సాయి తరుణ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ నేషనల్ పార్టీ తరఫున చెరుకుపల్లి జోషి రంగనాథ్ అని నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ పార్టీని స్థాపించారు. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రౌడీజం, అప్పు, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలని మా ఆకాంక్ష. గుంటూరు పశ్చిమ నియోజక అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నన్ను గెలిపిస్తే మన నియోజకవర్గం నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటాను. మన నియోజకవర్గంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి మీ వంతు తరపున నేను కృషి చేస్తున్నాను. మన ఏరియాలో ఉన్న తాగునీటి సమస్యను ముఖ్యంగా శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నాము. అది నేను తప్పకుండా చేసి చూపిస్తాను. మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి బస్టాండ్లో, ప్రతి రైల్వే స్టేషన్లో పనిచేసే మహిళలకు వసతి సదుపాయాలు కల్పిస్తాము.
అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక డిజిటల్ లైబ్రరీ, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అవగాహన రాహిత్యంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అబద్ధాలు వలస్తున్న చంద్రబాబు. దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం, సీఎం జగన్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో బీజేపీ నేత అమిత్ షా పర్యటన. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు, పాస్ పుస్తకాలు ఉండవు. మీ ఆస్తి పత్రాలను జగన్ లాక్కొని జిరాక్స్ కాపీలు ఇస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. గుంటూరులో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం. వాడవాడలా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు. వైసీపీ టీడీపీ నడుమ పదునైన విమర్శల పర్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.